గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతి నమః. శ్రీ సరస్వతి నమః. భక్తులరా, వ్యాస మహర్షి రచించిన మహాభారత ఇతిహాసం యథాతథంగా చెప్పుకున్నాం. ప్రతి శ్లోకం దాని అర్థం. ఇందులో భాగంగా 2 వరకు ఆదిసభ, అరణ్య, విరాట, ఉద్యోగ, భీష్మ, ద్రోణ, కర్ణ, శల్య, సౌప్తిక స్త్రీ పర్వాలనే 11 పర్వాలు పూర్తి చేసాం. 18 పర్వాల్లో 12వదైన శాంతి పర్వంలో కూడా మనం 152 అధ్యాయాలు పూర్తి చేసి 153వ అధ్యాయంలోని 29వ శ్లోకం వరకు చెప్పుకున్నాం. ఈ రోజున 30వ శ్లోకం నుండి కొనసాగిద్దాం. కొనసాగించే ముందు వ్యాస భగవాన్ని ప్రార్థన చేసుకుందాం. వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాస రూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిదయే వాసిష్ఠాయ నమో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతిం వ్యాసం తతో జయముదీరయేత్. సదా నింబవృక్షస్య మూలాధివాసాత్ సుధాస్రావిణంతి తమప్యప్రియంతం తరుం కల్పవృక్షాదికం సాధయంతం నమామీశ్వరం సద్గురుం సాయినాథం. సమర్థద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. త్యక్వా కథం గచ్చతే మం పద్మలోలాయతాక్షికం యథా నవోద్వాహ కృతం స్నానమాల్య విభూషితం. కమలాల్లాగా విశాలమైన కర్ణులు ఈ బాలుడికి ఎంతో ఆనందం కలిగిస్తున్నాయి. నక్క చెబుతుందన్నమాట ఇదంతా. చక్కగా స్నానం చేయించారు, పూలమాల వేశారు, బానే ఉంది. పెళ్లి కుమారుడిలాగా కలకల్లాడుతున్నాడు పిల్లవాడు. ఇలాంటి వాణ్ణి ఎలా వదిలి మీరు వెళ్ళగలరు? శ్మశానంలో ఎలా వదిలి వెళ్తారు మీరు? జంబుకస్య వచ శ్రుత్వా కృపణం పరిదేవతః వ్యవర్తంత తథా సర్వే స్వార్థంతే స్మ మనుషా. నక్క మాటలు విన్న వాళ్ళు దయనీయంగా ఏడుస్తూ శవం దగ్గరికి తిరిగి వచ్చారు. అంటే ఈ మధ్య మనం చదువుకున్నాం, ఒక ప్రాంతంలో ఒక ఆచారం ఉందని, చనిపోయిన వాళ్ళని ఒక పెద్ద గుట్ట మీద తీసుకెళ్లి వదిలేస్తారు. అదే శ్మశానం మీద గద్దలు అవి తింటాయన్నమాట. అంటే గాలికి వదిలేస్తారు, శవాన్ని పూడ్చిపెట్టడం కానీ దహనం చేయటానికి కానీ ఉండదు. అలానే వీళ్ళు వదిలి వెళ్ళిపోతున్నారన్నమాట ఎక్కడ శ్మశానంలో. దాన్ని చూసిన గద్దేమో ఎన్నో నీతులు చెప్పింది, ఎవరైనా చనిపోక తప్పదు అని ఏడుస్తూ ఉన్నారు వాళ్ళు మెల్లగా ఆ గద్ద మాటలు విని బయలుదేరారు వెళ్ళటానికి. కానీ నక్క అడ్డుకున్నది. ఎట్లా వెళ్తారు మీరు? అంత మంచి బాలుడిని వదిలేసి, అంత చక్కటి బాలుని వదిలేసి వెళ్తున్నారు అని అనగానే ఏడుస్తూ మళ్ళీ శవం దగ్గరికి వచ్చారు వాళ్ళు. గృధ్ర ఉవాచ అహోబత నృశంసేన జంబుకేనాల్పమేధస క్షుద్రేణోక్తో హీన సత్వ మానుషా కిం నివర్తత. ఇప్పుడు గద్ద మళ్ళీ వచ్చన్నది, అది నీచమైంది. ఆ నక్క మాటలు మీరు వింటున్నారు. తెలివి తక్కువది. మానవులారా, ఎందుకయ్యా మళ్ళీ వెనక్కి వచ్చారు మీరు? పంచేంద్రియ పరిత్యక్తం శుష్కం కాష్టత్వమాగతం కస్మాచ్చోచత తిష్టంతం ఆత్మానం కిన్న శోచత. పంచేంద్రియ శూన్యుడు, ఎండిపోయిన కట్టెలాగా అయిన వాడు అయిన వీడి కోసం ఏడుస్తారేమిటి? బతికి ఉన్న మిమ్మల్ని గురించి మీరు ఆలోచించుకోండి. ఒక్కొక్క ఇంద్రియం వెళ్ళిపోతుంది దేహం నుంచి. ఇంద్రియాలు వెళ్ళిపోయిన తర్వాత ఈ శరీరం దేనికి పనికిరాదు. అదే చెప్తుంది. తపః కృతవైతి ప్రముచ్ఛత్వం కేన కిల్పిషాం తపసా లభ్యతే సర్వం విలాపః కింకరిష్యతి. మీరు ఏడుపు వల్ల ఏం సాధించేది లేదు. తపస్సు చేయండి, చక్కగా మీకు పాప విముక్తి కలుగుతుంది. అనిష్టాని చ భాగ్యాని జాతాని సహ మూర్తినా ఏన గచ్చతి బాలోయం దత్వా శోకం అనంతకం. శరీరంతో పాటే అదృష్టము దురదృష్టము కలుగుతాయి. అందువల్లనే ఈ బాలుడు మీకు అనంతమైన శోకాన్ని ఇచ్చి వెళ్ళాడు. ధనంగానం సువర్ణంచ మణిరత్నమధాభ్య
అపత్యంచ తపోమూలం తపో యోగాచ్చ లభ్యతే. ధనము, గోవులు, బంగారము, వణులు, రత్నాలు, పుత్రుడు అనే వాటికి మూల కారణం తపస్సు. తపోయోగం వల్లనే ఇవన్నీ లభిస్తాయి. యథాకృతాచ భూతేషు ప్రాప్యతే సుఖ దుఃఖిత గృహీత్వా జాయతే జంతు దుఃఖానిచ సుఖానిచ. జీవుడు పూర్వజన్మ కర్మానుసారమే సుఖ దుఃఖాలను తెచ్చుకుంటాడు వెంట. కర్మానుసారమే ప్రాణులకు సుఖ దుఃఖానుభవం ప్రాప్తిస్తుంది. నా కర్మణా పితు పుత్రా పితా వా పుత్రకర్మణ మార్గేణ అన్యేన గచ్చంతి బద్ధా సుకృత దుష్కృతై. తండ్రి కర్మతో కొడుకుకు కానీ పుత్రుని కర్మతో తండ్రికి కానీ ఏం సంబంధం లేదయ్యా. తమ తమ పాప పుణ్య బుద్ధులైన జీవులు కర్మానుసారం విభిన్న మార్గాల్లో పయనిస్తారు సుమా. ధర్మం చరతయత్నేనాచ ధర్మే మనఃకృదావర్తత్వం చ యథాకాలం దైవతేషు ద్విజేషు చ. ప్రయత్నపూర్వకంగా ధర్మాన్ని అనుసరించండి, అధర్మం మీద మనస్సు పెట్టదు. దేవతా బ్రాహ్మణ సేవలో తగిన సమయంలో తత్పరులు కాండి. మీరు శోకం చజత. తపస్సు అంటే అదే, తత్పరులు కావటమే. ఏ సేవలో అయినా సరే భగవంతుణ్ణి కోసం తప్పించడమే తపస్సు. ఆ భగవంతుడు బ్రాహ్మణ రూపంలో కూడా ఉంటాడు. ఏమంటారు? భూసురుడు అంటారు బ్రాహ్మణుల్ని, భూమి మీద వెలిసిన దేవతలని. శోకం చజత దైన్యంచ సుత స్నేహా నివర్తత చజ్జతామయమాకాశే తత శీఘ్రం నివర్తత. శోకాన్ని, దైన్యాన్ని వదలండి. పుత్రులందు మమకారాన్ని వదలండి. ఈ పిల్లవాడిని ఈ నిర్జన ప్రదేశంలో వదలండి, త్వరగా వెళ్ళండి. ఎక్కరోతి శుభం కర్మ తథా కర్మ సుధారణం తత్కర్తైవ సమాస్నేతి బాంధవ అనంకిమిత్ర. ప్రాణి తాను చేసిన మంచి పని చెడ్డ పనుల ఫలితాన్ని తానే అనుభవిస్తాడు. ఈ విషయంలో బాంధవులకి ఏం సంబంధం లేదు. ఇహ చక్వా నతిష్టంతి బాంధవ ప్రియం స్నేహముత్సృత్య గచ్చంతి బాష్పపున్నా చిలైక్షణ. బంధువులు తమ ప్రియ బంధువుని ఇక్కడ వదిలిపెట్టిన తర్వాత నిలవరు. పోయిన వాని మీద ప్రేమను వీడి కన్నీరు నిండిన కన్నులతో వెళ్ళిపోతాడు. ప్రాజ్ఞోవా యదివా మూర్ధ సధవో నిర్ధనోపివా సర్వ కాలవశం యాతి. శుభాశుభ సన్విత. పండితుడైనా, పామరుడైనా, ధనవంతుడైనా, దరిద్రుడైనా ప్రతివాడు మంచి చెడులతో కూడి కాలవశుడై వెళ్ళిపోతాడు. కిం కరిష్యత శోచిత్వామృతం కిమనుశోచత. సర్వస్య హి ప్రభు కాల ధర్మత సమదర్శన. ఏడిచి మీరు చేయగలిగింది ఏమీ లేదు. ఇతన్ని మీరేమన్నా బతికించగలుగుతారా? పోయిన వాడి కోసం ఎందుకే ఏడుస్తారు? సమస్త ప్రాణులకు ప్రభు కాలుడే కదా. ఆయన అందరేడలా సమదర్శనుడు సుమా. యమధర్మరాజుకి సమదర్శనుడు అని పేరు. యవ్వనస్తాంశ బాలహంస వృద్ధాన్ గర్భగతానపి సర్వానావిశదే మృత్యు ఏవం భూతమిదం జగత్. బాలుర్ని, యువకుల్ని, ముసలివారిని, మాతృగర్భంలో ఉన్నవారిని అందరినీ కూడా ఆవేశించి ఉంటుంది మృత్యువు. ఈ సంసార స్థితి ఇంతేనయ్యా. అదే సమదర్శనుడు అంటే అయ్యో బాలుడే అని వదిలేయడు. వాడి కాలం చెల్లితే వాడిని కూడా తీసుకుపోతాడు కాలుడు, ఆ యమధర్మరాజు. అందుకోసం అతనికి సమదర్శనుడు అని పేరనమాట. రేపు మనం 46వ అధ్యాయం నుంచి కొనసాగిద్దాం. కృష్ణార్పణమస్తు. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయ మార్గేణ మహిమహిషా గోబ్రాహ్మణేభ్య శుభమస్తు. నిత్యం లోకా సమస్తా సుఖినో భవంతు. కృష్ణార్పణమస్తు. సాయి కృష్ణార్పణం.